హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి బ్రేక్‌ఫాస్ట్ కానీ, డిన్నర్ కానీ చాలా ఈజీగా, ఫాస్ట్‌గా అప్పటికప్పుడు చేసుకునే రైస్ రోటీ అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రైస్ రోటీస్‌ని. జస్ట్ ఇంట్లో రైస్ ఫ్లోర్ ఉంటే సరిపోతుందండి. మీరు బియ్యం అలాంటివి నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదనమాట. ఈ రోటీతో పాటు ఆనియన్ టమాటో చట్నీ కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియో మొత్తం ఫుల్‌గా వాచ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్‌లోకి 2 కప్పుల వరకు రైస్ ఫ్లోర్ తీసుకోవాలండి. ఇందులోకి ఒక చిన్న ఆనియన్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులోకి పచ్చిమిరపకాయలు, అల్లము, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ కలిసిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిని కానీ కలుపుకున్నట్టు కలుపుకోవాలన్నమాట. మరీ గట్టిగా ఉండకూడదు. అట్లా అని సాఫ్ట్‌గా కూడా ఉండకూడదండి. ఆల్మోస్ట్ మనకి చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో, ఇంకా ఇట్లాగా మనం బాగా కలుపుకోవాలన్నమాట. రోటీకి మామిడికాయ పచ్చడైనా సరే బావుంటుందండి. పర్టిక్యులర్‌గా ఈ పచ్చడే చేసుకోవాలి, లేకపోతే ఈ చట్నీనే చేసుకుంటేనే బావుంటుంది. అలాంటిది ఏమీ లేదు. ఆఖరికి మనం ఇంట్లో ఉన్న కర్రీస్‌తో అయినా పేర్ చేసుకోవచ్చండి ఈ రైస్ రోటీని. చూస్తున్నారు కదా! పిండి కన్సిస్టెన్సీ అనేది ఇట్లా రావాలన్నమాట. తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఆనియన్ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక చిన్న బాండిల్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల వరకు వేరుశనగపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు, ఒక ఉల్లిపాయని మీడియం సైజులోకి కట్ చేసి పెట్టుకొని వాటిని కూడా మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఒక 4, 5 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత 4 వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు వేసుకొని ఇంకొకసారి మూతతో కలిపి పెట్టుకొని ఇంకా పక్కన పెట్టేసుకొని బాగా చల్లారించుకోవాలన్నమాట. ఇంకా రైస్ రోటీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా నేనిక్కడ రైస్ రోటీ కోసం ఒక కవర్‌ని క్లీన్ చేసి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ కవర్ పైకి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా అప్లై చేసుకోవాలన్నమాట. అలాగే మన చేతికి కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ పిండిని కొంచెం కొంచెంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఈ కవర్ మీద పెట్టుకొని 4 వేళ్ళతో అద్దుకుంటూ రౌండ్ షేప్‌లోకి చేసుకోవాలండి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మనం చిన్న చిన్నగా ప్రెస్ చేసుకుంటా ఉంటే మనకి రౌండ్ షేప్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుండిద్దనమాట. 1 ఆర్ 2 టైమ్స్ చేస్తే అలవాటైపోతుంది. ఏం పర్వాలేదు, ఈజీగానే వచ్చేస్తుంది. తర్వాత స్టవ్ పైకి ఒక పాన్ తీసుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి ఆ పాన్ పైకి. ఆ తర్వాత మనం ప్రెస్ చేసి పెట్టుకున్న రైస్ రోటీస్‌ని వేసేసుకోవాలన్నమాట. ఒకవైపు బాగా కాలనివ్వాలండి. వెంటనే కదిలియొద్దు అనమాట. కొంచెం బాగా కాలిన తర్వాతే రోటీని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. వెంటనే కానీ అట్ల కర్రతో తిప్పితే మనకి కొంచెం స్టిక్కీగా అనిపిచ్చిద్దనమాట. అట్లా కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అటు ఇటు 2 వైపులా బాగా కాల్చుకోవాలండి. అప్పుడే మనకి రోటీ అనేది లోపలంతా మంచిగా ఫ్రై అవుతుందనమాట. టేస్ట్ కూడా బావుంటుందనమాట. ఇట్లాగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా కొంచెం కాలేంత వరకు సేమ్ చపాతీని కానీ ఎట్లా కాల్చుకుంటామో అలా కాల్చుకుంటే సరిపోతుందండి. ఇంకా ఇలాగే మిగిలిన రోటీస్ అన్నీ ఇదే ప్రాసెస్‌లో చేసేసుకోవాలి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ రైస్ రోటీస్‌ని. మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. ఇంకా చూస్తున్నారు కదా! చాలా ఈజీగా అయిపోతుందండి. మనం జస్ట్ 2, 3 ఫింగర్స్‌తో అట్లా ప్రెస్ చేసుకుంటా ఉంటే మనకి రోటీ అనేది మంచి షేప్ వచ్చేస్తుంది. ఇట్లాగా ప్రెస్ చేసి పెట్టుకున్న రోటీస్‌ని ఇంకా బాగా కాలిన పెనం పైన వేసుకొని వెంటనే మాత్రం టర్న్ చేసుకోవద్దండి. కొంచెం బాగా కాలాలన్నమాట. కాలిన తర్వాతే టర్న్ చేసుకుంటే మంచిగా లైట్ గోల్డెన్ కలర్‌లోకి వచ్చేస్తాయన్నమాట రోటీస్ అన్నీ. ఇంకా అన్నీ ఇలాగే కాల్చి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి.
ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకా మనము చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ముందు అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలండి. ఈ టమాటా, ఆనియన్స్, పప్పులు మొత్తాన్ని మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలనమాట. ఇందులోకి ఒక స్పూను సాల్టు, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇంకా ఈ ఆనియన్ టమాటా పచ్చడికి పోపు పెట్టేసుకుందాం. చిన్న బాండిల్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మిక్స్డ్ తాలింపు గింజలు వేసుకోవాలి. ఇందులోకి ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి పోపు అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకా చట్నీని వేరొక బౌల్లోకి తీసి పెట్టుకున్నాం కదా! ఆ బౌల్లోకి ఈ పోపును కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇంకా అంతేనండి, టమాటా ఆనియన్ చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా మనము రైస్ రోటీలోకి ఈ టమాటా ఆనియన్ చట్నీని వేసుకొని తింటే సూపర్‌గా ఉండిద్దండి. చూస్తున్నారు కదా రోటీస్ అనేవి ఎంత బాగా వచ్చాయో. మంచిగా సేమ్ చపాతీ టైప్‌లో ఉంటాయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందనమాట. అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఎప్పుడు తినే కామన్ టిఫిన్స్ కాకుండా ఒకసారి ఈ రైస్ రోటీని కూడా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.